ఇది వీగిపోతుందని తెలిసి కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ఆ బురద విపక్షాల మీద నెట్టడానికి మహిళా రిజర్వేషన్ ముందు పెట్టి వెనకాల డీలిమిటేషన్ అనేదాన్ని దానికి అటాచ్ తీసుకొచ్చి దొడ్డిదారిన డీలిమిటేషన్ని దేశం మీద రుద్దడానికి ప్రయత్నం చేసింది అని విపక్షాలు అంటున్నాయి. అందుగురించి మేము సంఘటితంగా దీన్ని ఈ కుట్రని ఛేదించామని చెప్పేసి విపక్షాలు చెప్తున్నాయి. 3/2 మెజారిటీ రావాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే. లేదు మిగిలిన బిల్లులకి అయితే గనక సాధారణ మెజారిటీ సరిపోతుంది. ఎన్డీఏకి ఏ రకంగా చూసినా అఫీషియల్గా 293, మొత్తం టోటల్ లోక్సభ మెంబర్స్ కనుక అటెండ్ అయితే 360, 2/2 మెజారిటీ రావాలంటే రాజ్యాంగ సవరణకి ఆమోదం పొందాలంటే 360 దాదాపుగా ఒక 7 ఈ వైసీపీ లాంటి వాళ్ళు ఎన్డీఏ బయట నుండి కూడా సహకారం అందించిన, ఇంకొక 10 మందిని అటు ఇటు చేసి ఏమన్నా అట్రాక్ట్ చేసినా ఇంకా 50 షార్ట్ అవుతారని క్లియర్గా తెలుసు. సో ఖచ్చితంగా ఈ బిల్లు నెగ్గడం అంత ఈజీ కాదని తెలిసి కూడా ఈ రకంగా పెట్టడాన్ని వాళ్ళు ఎలా చెప్తున్నారు, మేము మహిళల పట్ల సానుకూలంగా ఉన్నాము, 2034 నుంచి యాక్చువల్గా ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావాలి, 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు 2 సభల్లోనూ ఆమోదం పొందింది కాబట్టి 2029కి దీన్ని అమలు పరచాలి. కాబట్టి దానికి తగ్గట్లుగా లోక్సభ స్థానాలని 50% ప్రోరాటాగా అన్ని రాష్ట్రాల్లోనూ పెంచుతాము, ఎవరికి అన్యాయం జరగదు అని చెప్పేసి చెబుతూ అగైన్ ఆ క్లాసుని బిల్లులో పెట్టకుండా నోటి మాట ద్వారా అమిత్ షా గారు లోక్సభలో మాట్లాడటం, ఇంత లోపభూయిష్టంగా చేసి ఏ రకంగా నెగ్గుదాం అనుకున్నారు. ఖచ్చితంగా ఇది సామాన్య జనంలోకి వెళ్ళదు. అందులో ఎలక్షన్స్ టైం కాబట్టి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇంకా పెండింగ్లో జరగాల్సింది ఉంది కాబట్టి మహిళల పట్ల మేము సానుకూలం, మహిళల పట్ల కాంగ్రెస్ అలాగే దాని సపోర్టర్స్ ఇండి కూటమి మొత్తం కూడా వ్యతిరేకం అనే ఒక ఇంప్రెషన్ తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేదే లక్ష్యంగా పెట్టుకుని ఈ బిల్లు తీసుకొచ్చారని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి. కాదని పెద్ద ఎత్తున ఇప్పుడు క్యాంపెయినింగ్ సిద్ధపడుతున్నారు. ఏకంగా మహిళా ద్రోహులుగా చిత్రీకరిస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పక్షాలు ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రిని జాతిని ఉద్దేశించి కూడా మాట్లాడతాడంట. మరి ఏం మాట్లాడతాడో చూడాలి. ఇదే కారణమేమో మరి. అయితే సార్ ఓవరాల్గా దీని మీద మీ అబ్జర్వేషన్. హలో. ఓకే సార్. ఓకే. మహిళా రిజర్వేషన్లు అమలు జరపటం అనేది బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి మహిళా రిజర్వేషన్ల అమలుకే అడ్డం పడుతున్నదే బీజేపీ. ఇందులో డీలిమిటేషన్ని మిగిలిన అంశాలని జతబెట్టి మహిళా రిజర్వేషన్ల అమలు కోసం పూనుకునేటువంటి రాజ్యాంగ సవరణల్ని, కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టడం అనేది దీని విషయం అర్థమైపోయింది. రెండో అంశం ఏంటంటే మహిళల యొక్క భుజాల మీద ఈ డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ చట్టాలని ముందు పెట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని అమలు చేయటం వాళ్ళ ఉద్దేశం. అందులో ముఖ్యంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లోనే బీజేపీ అడిగింది ఏంటి, మాకు 400 సీట్లు ఇవ్వండి. ఎందుకు అంటే మేము రాజ్యాంగాన్ని సవరిస్తాం. ఆ రోజే ప్రజలు, ఓటర్లు చైతన్యంతో ఉండి బీజేపీకి 2/3 మెజారిటీ కాదు కదా, అసలు మెజారిటీ కూడా ఇవ్వలేదు. ఇవాళ టీడీపీ, జేడీయూ మద్దతు మీద ఆధారపడి నడుస్తూ ఉంది. ఇవాళ అర్థమవుతోంది పార్లమెంటులో ఆ రోజున. సో బాబురావు గారు, సారీ మీకు అడ్డం పడుతున్నందుకు. సో ఈ రకమైనటువంటి బిల్లులు చాలా మనకి అవసరం పడతాయి, రాజ్యాంగ సవరణలు చేయాల్సినవి కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ గోలంతా ఎందుకు, ఫుల్ మెజారిటీ 360 సాధారణ మెజారిటీ కాకుండా అని టార్గెట్గా పెట్టుకొని మరీ 360 అంటే జనాలకు అర్థమైపోతుంది అని చెప్పేసి అగ్లీ బార్ 400 పార్ అనేది మోదీ గారు జనాల ముందు పెట్టాడు. అంతేనండి? ఖచ్చితంగా దానికోసం చెప్పారు. వాళ్ళ నాయకులు కూడా మాట్లాడారు.
మేము రాజ్యాంగ సవరణ చేయటాలంటే రాజ్యాంగాన్ని మారుస్తాం అని కర్ణాటక సంబంధించిన బీజేపీ నాయకులు ప్రకటించారు. రిజర్వేషన్తో సహా అనేక అంశాల్లో మార్పులు చేస్తున్నది. దాన్ని గమనించే చాలా రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి బీజేపీకి 2/3 కాదు కదా, సింపుల్ మెజారిటీ కూడా లేకుండా మైనారిటీగా మార్చారు. ఇవాళ అలా చేయబట్టి ఇప్పుడు దేశం బతికి బట్టగట్టింది. దేశ సమైక్యత కొంతలో కొంతైనా నిలబడటానికి ఆ రోజు అవకాశం ఇచ్చింది. ఈరోజు ఒకటే, మహిళా రిజర్వేషన్లని 2023 సెప్టెంబర్లోనే అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇప్పుడు అమలు చేయటానికి అడ్డం ఎవరున్నారు? 850 పెంచి మాత్రమే మహిళలకు ఇవ్వాలా? ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సభ్యుల సంఖ్యలో మహిళలకు ఇవ్వటం బీజేపీకి ఇష్టం లేదా? ఎన్డీఏకి ఇష్టం లేదా? అంటే ఎక్స్ట్రా వస్తేనే మహిళలకు ఇవ్వాలి అని దాన్ని బట్టి అర్థమవుతుంది మహిళలకి రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తిని అమలు చేయటం మీద బీజేపీని బలపరుస్తున్న పార్టీలకి చిత్తశుద్ధి లేదని. అలాగే 3 ఏళ్ళు అయితే నిన్నటి వరకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల. 3 ఏళ్ళు ఇవాళ హడావిడి చేస్తున్నారు. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన దాన్ని కూడా గెజిట్ ఇవ్వకుండా ఉంటే దీని అర్థం ఏంటి? అలాగే బీజేపీ ఇవాళ కాదు, 2010లోనే రాజ్యసభలో ఆమోదించి లోక్సభలో ఆమోదం పొందకుండా ఉన్న టైంలో కూడా ఆ రోజున అనేక మంది ఉమాభారత్ లాంటి బీజేపీ నాయకులు పార్లమెంట్లోనే అడ్డం పడినటువంటి ఘట్టాలు కూడా గత చరిత్రలో ఉన్నాయి అనేక సందర్భాల్లో. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అడ్డం పడింది బీజేపీ. అధికారంలోకి వచ్చి 2014 నుండి 23 వరకు ఎటువంటి చొరవ చూపింది కూడా బీజేపీ. ఇప్పుడు ఆమోదించి 2029లో కూడా అమలు చేయటం ఇష్టం లేక ప్రతిపక్షాల మీద నింద వేయటం కోసం ఇవాళ కుట్ర పన్నింది. మరి ఆ కుట్రను అర్థం చేసుకోకుండా సార్ ఒక్క నిమిషం సార్ ఇక్కడ కూడా ఇది ఈ సవరణ బిల్లు తీసుకొచ్చి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము 2029 నుంచే ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తాం అన్నప్పుడే కాస్త వెలుగులోకి వచ్చింది. మేబీ మీకు ముందే తెలిసేమో, నోటిఫై ఇప్పటి వరకు చేయలేదని చెప్పేసి. జనరల్గా 2 సభల్లోనూ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి ఆమోదానికి పంపిస్తారు. రాష్ట్రపతి రాజముద్ర వేసిన తర్వాత ఆటోమేటిక్గా గెజిట్ అవుతుంది. అంటే ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోదం పొందిందా సార్, లేకపోతే అది కూడా పెండింగ్లో పెట్టారా? అంటే రాష్ట్రపతి ఆమోదమైన గెజిట్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. నిన్న పార్లమెంటు సమావేశాల సందర్భంలో గెజిట్ విడుదల చేశారు. గెజిట్ కూడా విడుదల చేయటం అంటే దాని ఇంప్లిమెంటేషన్కి మేము చట్టం చేశాం అని 2024 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ప్రజలు నమ్మలేదు. దాని ఇంప్లిమెంటేషన్ చేయటం వాళ్ళకి ఇప్పుడు ఇష్టం లేదు. రేపు మళ్ళీ జనం అడుగుతారు. ఇంకొకటి సార్ అంటే పాయింట్ టు పాయింట్ వెళదాము. మరి 2023లో అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో కూడా పాస్ చేసుకోని చట్ట రూపంలోకి వచ్చినప్పుడు విపక్షాలు పట్టుబట్టాయా 2024 అవసరమైతే, కుదరకపోతే 2029 నుంచే దీన్ని ఖచ్చితంగా చేయాలి, 2034 వరకు ఎందుకని పెండింగ్ లో పెట్టాల్సిన అవసరం ఉందని పట్టుబట్టాయా లేదా, లేకపోతే ఎందుకని దాన్ని చూసి ఖచ్చితంగా పట్టుబట్టి మీరు దాన్ని డిలే చేయొద్దు. రెండోది, మళ్ళీ జనాభా లెక్కలతో ముడిపెట్టద్దు. ఉన్న ఎగ్జిస్టింగ్ సీట్లలోనే అప్పుడు పట్టుబట్టి ఇప్పుడు కూడా పట్టుబడుతుంది. ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు ప్రతిపక్షాలు ముందు కూడా అన్ని ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా, మీరు ఇప్పటికైనా ఈ డీలిమిటేషన్ ని అలాగే పార్లమెంటు స్థానాల సంఖ్య పెంపుదల్ని పక్కన పెట్టి ముందు దీన్ని వెంటనే ఉన్న పార్లమెంటు సభ్యుల సంఖ్యలోనే 33% అమలు చేయడానికి పూనుకోండి. మిగతావి ఏమిటి, తర్వాత దీనివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి, మిగతా తర్వాత చూద్దామని బీజేపీకి ఏం అడ్డు వచ్చింది? కాబట్టి అడ్డం పడుతుంది ఎవరు? బీజేపీ, ఎన్డీఏ. దాన్ని మళ్ళీ బురద జరుగుతుంది ఎవరిని? ఇతర పక్షాల మీద. ఇది ఖచ్చితంగా అర్థమైంది. దీన్ని టీడీపీ, జనసేన, వైసీపీ లాంటి పార్టీలు అర్థం చేసుకోకుండా చేయటం చాలా బాధాకరం. పైపెచ్చు వాళ్ళ దక్షిణాది రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలని, దేశంలో ఉన్న రాష్ట్రాల హక్కుల్ని
కాలరాచే విధంగా సంఖ్యని పెంచి అందులో కూడా వాళ్ళకి బలమున్న రాష్ట్రాల్లో మాత్రమే మళ్ళీ రేపు బలోపేతం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నం కనపట్లేదా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల యొక్క నిష్పత్తిని 24% నుండి 20% తగ్గించేటువంటి కుట్ర, అలాగే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిని 38% నుండి 43% వాటి నిష్పత్తి పెంచేటువంటి అవకాశం, ఇవన్నీ ఉంటే ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, అలాగే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, అలాగే దేశం యొక్క ప్రయోజనాలు కాపాడటానికి పని కూటమిలో ఉన్న పార్టీలు అయితే పని లోపల బయట మీరు మాట్లాడలేరు, లోపల ఎందుకు మీరు దాన్ని నిలదీయలేదు? అలాగే వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ర్యాలీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజ్యాంగ సవరణని వ్యతిరేకించిన పార్టీలు ఆలోచన చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆలోచన చేసుకోవాల్సింది మీరు. ఎందుకు గుడ్డిగా బలపరిచారు? గుడ్డిగా బలపరిచి కనీసం మీరు వేరుగా ఇండియా బ్లాక్లో ఉండకపోవచ్చు, మరి రాష్ట్రాల ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల ప్రయోజనాలు కాపాడాలన్నారు. అసలు దేశంలోనే చట్టం అయిన తర్వాత ఇక ప్రాంతాల ప్రయోజనం ఎక్కడుంది? రాష్ట్రాలే దెబ్బతినిపోతా ఉంటే ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమిటి? మహిళా బిల్లుకి నష్టం జరిగింది, పైపెచ్చు 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది నష్టం? దీన్ని అందరం కలిపి ఆపాల్సింది. ఇప్పటికైనా నాయకులు ఎలాగో మాట్లాడలేకపోతున్నారు. వెనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలెవరు, దక్షిణాది రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్న ప్రజలెవరు దీన్ని హర్షించట్లేదు. దీని మీద ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఇమీడియట్గా 2029 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఎటువంటి శశబిషలు లేకుండా ఉన్నటువంటి 33% రిజర్వేషన్లని అందరం కలిసి ఏకగ్రీవంగా చేయడానికి అడ్డం పడకుండా బీజేపీ మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ప్రత్యేకించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మీద ఉంది. అంతేకాదు ఈ రోజున లేవనెత్తున్న అనేక అంశాలు, అసలు జనగణనని ఎందుకు ఇప్పటిదాకా సెన్సెస్ని 2021లో జరపలేదు? ఆ రోజు అంటే కోవిడ్ వచ్చింది. 2022 ఏమైంది? 2023 ఏమైంది? జనాభా లెక్కలను కూడా సక్రమంగా చేయకుండా బీజేపీ కేంద్రం అడ్డం పడుతూ వచ్చి ఇవాళ హడావుడిగా జనాభా లెక్కలు అని చెప్పేసి ప్రారంభించి దానికి మహిళా రిజర్వేషన్లు ముడిపెట్టారు. దీన్ని బట్టే వాళ్ళ కుట్ర అర్థమవుతుంది. తర్వాత కులగణన, క్యాస్ట్ సెన్సెస్, అసలు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారో లెక్క తీయటానికి కూడా బీజేపీ కేంద్రం మోడీ అడ్డం పడ్డారు. దేశవ్యాప్తంగా పెద్ద నిరసన వస్తే ఇవాళ చేస్తాం చూస్తాం అన్నారు, కానీ దాని మీద చిత్తశుద్ధి లేదు. జనాభా లెక్కలు తీయటం మీదే లేని వాళ్ళు బలహీన వర్గాల గురించి ఏం మాట్లాడతారు? దాన్ని ఇవాళ అందుకనే సామాజిక న్యాయం దెబ్బతింటా ఉంది, బలహీన వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, మహిళలకు రిజర్వేషన్ లేకుండా పోతా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో దీన్ని రాజ్యాంగ సవరణని వ్యతిరేకించి ప్రతిపక్ష పార్టీలు ఉన్నంతలో మొట్టమొదటిసారిగా ఈ 12 ఏళ్లలో జరగబోయే ఉపద్రవాన్ని అడ్డుకోవటం జరిగింది. ఇప్పటికైనా దీని నుంచి మీరు బుల్డోజ్ చేస్తామంటే ఏకపక్షంగా రాష్ట్రాల పార్టీల సమస్య కాదు, ఇది దేశం యొక్క స్వరూపం. ఇదేదో అనేక రాజ్యాంగ సవరణ 130 రాజ్యాంగ సవరణలు జరిగినాయి, కానీ ఇది రాజ్యాంగ సవరణ దేశం యొక్క మౌలిక స్వభావాన్నే మార్చడానికి జరిగేది. రెండోది, అమిత్ షా గారు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చిన చట్టంలో ఉందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? మీకు హామీ ఇస్తే సరిపోయిందా? అదే చట్టంలో పెట్టమని మీరు అడగచ్చుకపోని, మీరు అడిగే క్రెడిట్ ఏదో మీరు పొందొచ్చుగా. నిజంగా 50% పెంచుతాం, 50% పెంచినా సరే న్యాయం జరుగుతున్నారు, అది వేరే సంగతి. ఉన్న సీట్లలో ఆ 50% పెంపుదలని చట్ట సవరణలో ఎందుకు పెట్టలేదు? బాబురావు గారు, ఈ హామీలు లాంటివి అందులోనూ నోటి మాటగా చెప్పే హామీల వలన మిగిలిన రాష్ట్రాలు ఎవరన్నా నమ్ముతారేమో కానీ ఆంధ్రప్రదేశ్ అస్సలు నమ్మకూడదు. మనకు అద్భుతమైన మనకొక గొప్ప గుణపాఠం నేర్పారు కదా మనకి మోసం చేసి, అదే ప్రత్యేక హోదా. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి నోటి మాటగా చెప్పిన దానికే దిక్కు లేదు.
వీరంట మనకు హామీ ఇస్తారంట, లిఖితపూర్వకంగా అక్కడ చెప్పకుండా చిన్నపిల్లలు అనుకుంటున్నారు. కాదండి, ఎవరిని మోసగించాలని. సార్ ఇంకొకటి నాకు క్లారిటీ ఇచ్చేయండి, ఇంకా మిగిలిన గెస్టులు ఉన్నారు కాబట్టి. చెప్పండి. ఎలాగూ టీడీపీ ఎన్డీఏలో ఉంది, తానా అంటే తందన, అది ఆఖరికి మన రాష్ట్రానికి నష్టం చేకూరుతుంది, ఆఖరికి మన పార్టీకి కూడా నష్టం చేకూరుతుందన్నా కానీ ప్రస్తుతం కళ్ళు మాత్రం మొత్తం మూసుకుపోయి జై జై అంటున్నారు, సై సై అంటున్నారు. సరే, వాళ్ళ అత్యుత్సాహాన్ని అర్థం చేసుకుందాము. కూటమి ధర్మం అని కూడా ఏదో చెప్తారు. కూటమి ధర్మం ఎక్కడి వరకు పరిమితం అవ్వాలి? ఏకంగా రాజ్యాంగ విరుద్ధంగా లేకపోతే రాష్ట్ర హక్కులను హరించే విధంగా కూడా ఉంటే కూడా కూటమి ధర్మమా? అది ఆళ్లే సమాధానం చెప్పాలి, అలాగే మిత్రుడు చెబుతాడు. ఇకపోతే వాట్ అబౌట్ వైసీపీ? వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కాకుండా ఉండి అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చింది ఒక అంశం. సరే, వాళ్ళకి ఏదో స్వప్రయోజనాలు ఉన్నాయి, ముందు పార్టీ కన్నా కూడా నాయకుడికి ఏదో స్వప్రయోజనాలు ఉన్నాయి, అదొక అంశం. ఏకంగా ఇంత కీలకమైనటువంటి బిల్లు, దీని వెనక ఒక రాజకీయ కుట్ర ఉంది, ఒక దురుద్దేశం ఉందని చెప్పేసి క్లియర్గా కనపడుతుంటే, పార్టీలకు కూడా నష్టం చేకూర్చేటటువంటి వ్యవహారం ఉంటే దాన్నేమో పబ్లిక్గా అఫీషియల్గానేమో సపోర్ట్ చేస్తామంటారు. ఇదేం స్టాండ్ సార్ ఇది? మరి దీన్ని అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటిది, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రములో ఉన్న ఎంపీలు కూడా ఏకపక్షంగా కేంద్రాన్ని, మోడీని అడ్డగోలు రాజ్యాంగ సవరణను బలపరచలా. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గెలిచిన 25 ఎంపీలు అటు టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ అందరూ ఒకటే, ఇక్కడ తిట్టుకుంటారు. కానీ అక్కడ మోడీ, బీజేపీని బలపరచడం వీళ్ళందరూ ఒకటే కనపడతానే ఉంది ప్రత్యక్షంగా. ఎన్డీఏలో ఉన్నోళ్ళు ఒకళ్ళు, ఎన్డీఏలో లేనోళ్ళు ఒకళ్ళు, అందరూ ఎన్డీఏకి మద్దతుగానే. ఇక్కడ పార్టీల సమస్య కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, అది హోదా విషయంలో పణంగా పెట్టారు, స్టీల్ ప్లాంట్ విషయంలో పణంగా పెట్టారు, అలాగే కడప ఉక్కు విషయంలో పణంగా పెట్టారు, రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇచ్చి సరిపెడతా ఉంటే వీళ్ళందరూ పణంగా పెట్టారు, అలాగే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి సంబంధించిన పెట్టారు, ప్రత్యేక హోదా ఎలాగో పెట్టారు. ఇప్పుడు రాష్ట్రానికి జనాభా లెక్కల ప్రకారం ఆసరాగా చేసుకుని మొత్తం నష్టం జరుగుతూ ఉంటే ఈ విషయంలో కూడా తలగొట్టమంటే ఇది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఆ పార్టీలకు కూడా. ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి కనీసం. అందుకే తక్షణ ఉపద్రవం నుంచి బయటపడటం జరిగింది. కానీ ఈ ప్రమాదం పోలా. ప్రజలు చైతన్యంగా ఉండి ఈ పక్షాలైనా ఏ పక్షాన్ని నిలదీస్తేనే ఈ దేశం, అన్ని రాష్ట్రాలు కలిసి ఫెడరల్ స్ట్రక్చర్, ఒక రాజ్యాంగ ఇది కట్టుబడటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల చైతన్యం కూడా చాలా ముఖ్యం. నిన్న జరిగిన మీరు బుల్డోజ్ చేస్తే మాత్రం ఏకపక్షంగా సాగదు అనేటువంటి హెచ్చరిక మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి. జూలైలో పెడతా ఉన్నారు, పెట్టండి, వీటితో లింక్ లేకుండా పెట్టండి, ఏకగ్రీవంగా ఆమోదం అవుతుంది. 2029లో ఆమోదించవచ్చు. రెండోది, బెంగాల్ ఎన్నికలను, తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు 2 రోజుల్లో ఈ పార్లమెంటు సమావేశాలను, ప్రత్యేక సమావేశాలను పెట్టడంలోనే రాజకీయ ప్రయోజనం ఏంటో అర్థమైపోతుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీకి మహిళలేడా? ఆర్ఎస్ఎస్ లో మహిళలు అనేవాడు ఒక్కడు సభ్యులుగా ఉండరు, పురుషులే సభ్యులు. వాళ్ళు మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మణిపూర్ లో మహిళల మీద దాడులు జరిగితే కనీసం చూడటానికి వెళ్ళనటువంటి మోడీ గారు మహిళల మీద, మహిళా బిల్లుల గురించి ఇవాళ మాట్లాడి మహిళల ఉద్ధరణ గురించి మాట్లాడుతున్నారంటే ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు చైతన్యంగా ఉండి ఇటువంటి కుట్రలను గమనించాల్సిన అవసరం ఉంది. రైట్.